నేను చెప్పేది ఏంటంటే మన కర్ణం గారు, మన మున్సిపల్ గారు, మన ప్రెసిడెంట్ గారు చెప్పమన్నది ఏంటంటే పోయిన సంవత్సరానిది, దాని కింద పోయిన సంవత్సరానిది పొలాలకు శిస్తు కట్టాలి. అట్టా కట్టకపోతే కట్టా పెట్టిన గొడ్లున్నా, కాడి కిందికి రాని ఎడ్లున్నా, చిల్లి తపాలున్నా, ఓటి కుండలున్నా, కుక్కిరి మంచాలున్నా, పనికిరాని ముసలోళ్ళున్నా రచ్చలో పెట్టి ఆలోచన సర్కారు వాళ్ళు చెప్పుకున్నారు. నేను చెప్పా త్వరలో కొద్దిగా తొలగిపోయినాయా. తొలగిపోనిండయ్యా త్వరలో కట్టండి బాబు, తొలగిపోనిండి. తెలిసి చెప్పకుంటే కులవాపమంటారు, తొలగిపోనిండయ్యా. కసింత తల్లేసి కట్టెలకి పోతుంటే కసింత కల్లేసి కట్టెలకి పోతుంటే ప్రభువు ఈ కుక్కలు కరువాపై కొత్తాయి, తొలగిపోని. వాసనంటారు, బోధోసమంటారు, వాసనంటారు, బోధోసమంటారు, మాదిగోడంటేనే బొమ్మండి పడతారు, తొలగిపోనిండయ్యా. పొద్దున్నే లేస్తారు, శుద్ధబావికెళ్తారు, పొద్దున్నే లేస్తారు, శుద్ధబావికెళ్తారు, శుద్ధంతా పూస్తారు, మొద్దులాగా వస్తారు, తొలగిపోనిండయ్యా. వేదాపురం కాకిని తింటారు, కాకి చండాలి కాదా. సంకలం ఏంటయా? వేద పురాణాలా? వేద పురాణాలు చదివేటి వారంతా, వేద పురాణాలు చదివేటి వారం ఏది రమ్మను, ఆర్య పట్టమను, అట్ట కొట్టమను, శీల పీకమను, చిందు తొక్కమను, తొలగిపోని. అంటే మీకేనటయా దేవుళ్ళు ఉంది ఇక్కడ నా చెప్తేనండయా. ఇనకొండ అంకమ్మ, గదవాడ దుర్గమ్మ, ఇనకొండ అంకమ్మ, గదవాడ దుర్గమ్మ, కుట్టాల సౌరమ్మ, మల్లెమ్మ మాయమ్మ, తొలగిపోని. కానీ ఒరే అడుగు దూరం ముందు మాట్లాడరా.
మీకేనంటే ఆస్తిపాత్రులు ఉంది, నీకేమున్నారా? నేను చెబుతాయి అనుకున్నా. గరిమందలెరవాయి గర్రెమందలెరవాయి గరిమందలెరవాయి గర్రెమందలెర గర్రెమందలలో కలిగిపోయిన తుప్పర్లు పెడితే చూసి చేసుకోండి. ఆ మందులో ఉన్న మధ్య మీకేం తెలుసుటయా? సరాయి తాగినోడు స్వర్గలోకం పోతాడు, కళ్ళు తాగినోడు కైలాసం పోతాడు. కళ్ళు తాగినోడు కైలాసం పోతాడు, సరాయి తాగినోడు స్వర్గలోకం పోతాడు. ఏమి తాగని వాడు యమలోకం పోతాడు కలిగిపోయినగా. తుప్పర్లు పడితే తులసి వేసుకోండియా. అసలు ఇదేందయా? చర్మానికి జాతుందటయా, ధర్మానికి లేతుందటయా. ఇక నా చెప్పు తినడయా. అది కాదు లేవయా, ఈ జీవుడు ఉన్నంత వరకు నువ్వు గొప్పే నేను గొప్పే. అది కాస్తే పోయిందనుకో, నిన్ను పెట్టేదా మట్టిలోనే, నన్ను పెట్టేదా మట్టిలోనే. ఏముందయా ఉత్త తాలేదయా. కులమేలాగున్నది ఇనమయ్యలు, కులమేలాగున్నది ఇనమయ్యలు. కులమేలాగున్నది ఇనమయ్యలు. కులము గోచరం ఐదు తోలు బొమ్మలాటి జగమంత కాలేలి. ఎక్కడున్నది ధర్మానికి నీకెక్కడున్న పోటు మానవుడు ఎదురుగా వస్తే దూర దూరమని తొలగిపోదు. రంగు రంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. రంగు రంగుల కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. కలిగిన వాడే గొప్ప కులమయ, లేని వాడిదే లేటి కులమయ. కాలే వశిష్ఠుండు వసికు బుట్టెను, గోయ ఇంట వాల్మీకి బుట్టెను. వశిష్ఠుండు వసికు బుట్టెను, గోయ ఇంట వాల్మీకి బుట్టెను. కాశ కన్నకు యాసులు ఈగలాడితే గొంతగలు అరుంధోతి నా ఆడప
ఓ దొరగారు తెల్లవారుతులు మీరు పెళ్ళిళ్ళు చేసుకొని తెల్లగా తెల్లారి నాకు అల్లది కదా అరుంధోతి అంటారే ఆ అరుంధోతిరా మా ఇంటి ఆడపిల్ల కాదంట మా ఇంటి ఆడపిల్లకు మీరు మొక్కి మొక్కి దండాలు పెడతారే మీ కులం ఎట్ట ఎక్కువైంది మా కులం ఎట్ట తక్కువైందా ఆ ధ్రువ నక్షత్రం మా ఇంటి ఆడపిల్ల కదట మాది గోడు అడిగేటోడు లేదంటాయా అయితే నాకు చెప్పు తినండియా మాదిగోడిని అడిగాడు డొక్కలవాడు డొక్కలవాడిని అడిగాడు మూగలవాడు మూగలవాడిని అడిగాడు చెపల మూగలవాడు చెపల మూగలవాడిని అడిగాడు కులస్థుడు కులస్థుడిని అడిగాడు కులహీనుడు కులహీనుడిని అడిగాడు మైలుపు సుక్కన్న మైలుపు సుక్కన్నని అడిగాడు సప్పకట్లవాడు సప్పకట్లవాడిని అడిగాడు చెపల చూరకుడు చెపల చూరకుడు చెల్లెలు ఊర్వశి ఊర్వశిని పొందినవాడు బ్రహ్మ బ్రహ్మ పుట్టినవాడు వశిష్ఠుడు వశిష్ఠుడి భార్య చాండాలి చాండాలి కుమారుడు శక్తి శక్తి కుమారుడు శపలాత్మ శపలాత్మ భార్య శపలాత్మ భార్య పరాశుడు పరాశుడు భార్య భార్య కైవర్తి కైవర్తి పుట్టినవాడు వ్యాసుడు వ్యాసుడు కుమారుడు ధృతరాష్ట్ర మహారాజు పాండురాజు వారు ఈరు మొత్తం ఈ ప్రపంచం ఎక్కడ జరిగిందో చెప్పండి అంతేనంటవా ఇక నా చెప్తేనండయా భూమి గడగడ వణుకు చెండను భూమిలో నా ఓంకారమెత్తను భూమి గడగడ వణుకు చెండను భూమిలో నా ఓంకారమెత్తను అండములో నా పిండమాయను పిండములో బ్రహ్మాండవాయను ఆది జాంబవను కట్టెట్టన్నావు ఆది జాంబోడు పుట్టిన చోట ఆది శక్తి మరి పుట్టి ఉండెను ఆది జాంబోడు పుట్టిన చోట ఆది శక్తి మరి పుట్టి ఉండు కామకోగమని ప్రేమ పుట్టను అన్నను చెన్నను ప్రేమించినది అది కాదరా అన్నా చెల్లెలు అంటే వీళ్ళు కాదయా ఆది జాంబవుడు కోడి పుంజుగా ఆది చెట్టు మరి కోడి పెట్టగా ఆది జాంబవుడు కోడి పుంజుగా ఆది చెట్టు మరి కోడి పెట్టగా పెట్ట పైన మరి పుంజు ఎత్తను 3 కోట్లు మరి తెచ్చి అవి మామూలు కోళ్ళు అంటాయా దేవతాది కోళ్ళు అయితే చెబుతాయనండి ఒక్క గుడ్డు మరి ప్రవాసించను సూర్యచంద్ర నక్షత్రం వాయును ఒక్క గుడ్డు మరి ప్రవాసించను సూర్యచంద్ర నక్షత్రంలో శిఖర మార్గమున ఎగిరిపోయిన ఒక్క గుడ్డు
చెప్పినా కానీ 2 గుట్లు మీరు చెప్పండి దొరగారు. అయితే నా చెప్పు తిన్నాడా ఆదిల దొరలో నా మాట్లాడలే. 2వ గుడ్డు ప్రవాసించెను, 2వ గుడ్డు ప్రవాసించెను. రామదేవ ఒక పక్క పుట్టెను, పరపరుషం ఒక పక్క పుట్టెను. అందులోన వేదాంతము పుట్టి కాలేని. చెప్పినా కానీ 3వ గుట్టు చెప్పండి. అయితే నా చెప్తున్నాడా 3వ గుడ్డు ప్రవాసించెను, 3వ గుడ్డు ప్రవాసించెను. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములై ఉద్భవించాలే. మరి మరి అందరూ నీలో గొప్పేమున్నది, నా కులములు తప్పేము. తాడి చెట్టు మా కన్న తల్లయ్య, ఈత చెట్టు మా ఇంటి వెలుగయా. తాటి చెట్టు మా కన్న తల్లయ్య, ఈత చెట్టు మా ఇంటి వెలుగై. వంక తాటి కల్లొకముంటైతే ఏటి కొత్త గొంగెదిని కడుతుంది. మదిగ మాదిగ మరి మరి చెప్పేదేసి రంగనీతులో, చెప్పేదేసి రంగనీతులో దూరేదేమో కాని గుడిసెలు. నీ బతుకంతా నా తెరికేనయ్యా, మదిగ మాదిగ మరి మరి అందు. దొరగారు వీళ్ళు ఎట్ట పోయారే, ఉన్నట్టయితే వాళ్ళు తోలు తీసిన తప్పిడ మూసుకునేవానే. దొరగారు వచ్చి 3 రోజులైంది, ఇంటికాడ నా ముత్తి ఏం చేస్తుందో. ఇంటికి పోతుంది సీపురే తీసుకుంటుందో పొరకే తీసుకుంటుందో. దొరగారు ఇంటికాడ గిద్దెడు గంజి నీళ్ళకైనా ఇచ్చి రాలేదు. పోయేస్తా దొరగారు, పోయేస్తా. ఒకసారి కానీ మమ్మీ ఏమన్నా ఒకరోడు కనేసి ఆడేసేస్తుంది కదా. ఇదేంది ఈ పరిస్థితి? హలో 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 ఎట్ట కూడా ఏంది అబ్బాయి వద్దులేరా ఎట్ట కూడా తిప్పుడు కొడతాను.
వద్దులే వద్దులే సుభాష్ అది ఆ తర్వాత ఇంతే తలకాయ ఎత్తుకొని ఈ సచ్చినుడు నిద్ర మంచం ఎత్తిపోయి ఉన్నాడు ఎట్టిపోయి ఉన్నాడు ఏం పాడు నా మొగుడు నా భర్త నా చెల్లి మా ఆయన ఏం చేస్తున్నారు ఆ సచ్చినుడిని ఎటు పంపించున్నారు మీరు అందరు కలిసి లైట్ వెలుగుతుంది తమ్ముడా లైట్ వెలుగుతుంది చెల్లు ఏ సందుకు ఏ గొంతుకు పంపించావయా నా మొగుడిని భర్త పెనివిటి మొగుడు ఆయన ఇంతమంది అంటే ఏరేగా ఇల్లు అనుకుంటున్నాడు ఈయన ఇదిగో నీకు పెళ్ళయిందా కాలా అందుకే నీకు తెలియట్లా సంగతి ఆలు మొగుడు అంటే ఒకటే భార్య భర్త అంటే ఒకటే మొగుడు పెళ్ళం అంటే ఒకటే కాబట్టి మా ఆయన మా ఇంటోడు నా మొగుడు నా పెనివిటి నా భర్త అన్నాను లేవయ్యా పంతులు తమ్ముడా ముందర నా సంగతి చెప్పమంటావు నీకు పర్వాలేదు లేని పంతులు చెబితేను ఒప్పుకున్నా ఏం చేస్తావయ్యా ఎందుకైనా వాడికి ఇల్లు వాకిలి పట్టదయ్యా వాడికి ఇల్లు పట్టదయ్యా సరైన వాడిని చెప్తే ఈ పాటికి ముగ్గురు పిల్లలు తల్లి అవుతుంది కదా పిల్ల జల్ల ఏం లేదంట ఓం నమ శివ ఇప్పుడు అనకూడదు ఏమయ్యా పంతులా ఇదిగో ఇటు చూడు నన్ను చూడవయ్యా ఆయన వద్దులే కానీ చూపు తగ్గిపోయింది పంతులు నరాలు కూడా లూజ్ అయిపోయింది పనికిరాడు ఇంకా పంతులా అదేం చూసావు కానీ ఇది చూడను ముందు నా సంగతి చూడయ్యా నీ సంగతి ఇదిగో మా ఆయన మంచి పనివాడు అన్ని పనులు చేస్తాడు కొట్టే పని పెట్టే పని కుట్టే పని కుట్టేదంటే చెప్పులు కొడతాడు కుట్టేదంటే చెప్పులు పెట్టేదంటే చెప్పుకి ఏదైనా ఊడిపోతే వెనక గాని ముందు గాని పెడుతుంటాడు గట్టి చెప్పేదా అతను కాదులే కానీ అయిపోయింది అతని పని ఇక నువ్వు కానీ అతని పని అయిపోయింది బాయ్ దాసు పుట్టేదంటే చెప్పులు కొడతాడు మా ఆయన కొట్టేదంటే తప్పిడి పలక కొడతాడు పెట్టేదంటే చెప్పుకి ఏదైనా ఊడిపోతే వెనక కానీ ముందు కానీ ఎదురోరు ఉంగటం మేడం బిళ్ళ అన్ని పెడుతుంటాడు మా ఆయన అసలు ఆకారం ఎట్టుంటుందో ఊరన్నా అడగరేంది అని చెప్తాను మా ఆయన జాండి ఎత్తుంటాడయా ఎర్రగా ఉంటాం మడిచి మంచి పనివాడే పని మీదకి వచ్చింది నాకు ఇబ్బంది అయ్యా తమ్ముడా ఏం చెప్పేద్దా సార్ ఇదిగో మా ఆయన మా అమ్మకు తమ్ముడు నాకు మొగుడు మేనమామ
అందుకని ప్రేమతో మా ఆయన నా భర్త నా పెళ్ళికి అన్నలే గాని అసలు నేను ఒక మాట అడుగుతుండా నిన్ను. ఊళ్ళో కాపు గారింటికి పోయి మేరగింజలు అడిగి రావే అన్నాడు మా ఆయన. పోతుంటే నేడేదో సప్పిడి అవుతుంటే నా మొగుడు ఉన్నాడు కదా అని వచ్చుండ. పెద్ద కాపు గారు అన్నాడు కదా, మీ ఆయన మా పని చేయట్లేదమ్మా ఏమని అసలు మా ఖాతా మేము అనుకోండి అని అన్నాడు. నువ్వు చేపిస్తావా? ఏమయ్యా తాగుపోతాడు పేళం అంటే ఊరందరికి వరుసని పంతులు చూడు ఏమని మాట్లాడుతున్నాడు. దగ్గరుండి చెప్పి పంతులా నీకు మంచి రోజులు లేవు అట్లుంటదయ్యా. తాగుపోతాడు పేళం అంటే మంచోడిని చేసుకుంటే బాగుండేది. ఏం చేస్తా అందరు నవ్వటమే సరిపోతుంది. మా అమ్మ దాన్ని తాడు దిగి ఎప్పుడు చచ్చుద్దాముండా నా నెత్తిన నిప్పులు కొంపటాలు ఈ సచ్చినోని చేసింది. సరేనోని చేయలే నాకు ఏడుంది పోయింది. అందుకే కడుపులో మండిపోయేది ఒకటి అంటుంటాను పంతులా. అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకులే గాని తప్పేది ఏముందో పోతా పోతా ఒక మాట వేసింది నా చెవులో. సంసారం గుట్టు యాది రొట్ట. ఏమి గుట్టుగా పెడతావు స్వామి? మా ఆయన పొద్దున పోతే సందకాడు వచ్చిన కానీ తెల్లారిన దాకా పెడతానే ఉంటాడు నా కాడ గురక. ఆ మనిషి గురక పెడతంటే గోతి కన్నక్కల కావిని కూసోని 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 తెల్లారు దాకు నాకేమో నిద్ర వచ్చింది. మా ఆయనకి మెలుగు వచ్చింది పంతులా. అట్ట అయిపోయింది నా జీవితం. ఏం చేస్తా? ఎడాకులన్నా ఇప్పిస్తావా సంసారం సరి చేస్తావు అని అడుగుదామంటే నువ్వేందో సగం చూపిడి చూస్తావు సగం చూపాడు చూస్తావు. ఏం చేసి అసలు గోటం గురించి నీకు తెలుసు నా తమ్ముడా? ఒరి 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 నీ కులమేంది నీ కొంపటేంది నీకు ఆ కష్టాలు వద్దులే. కాపులు అందరూ చూస్తున్నారు కానీ మీరు ఏమని మాట్లాడతారు? ఒక్కరన్నా గుద్దుకోటానికి చెప్పుల మీద చీళ్ళయ్యా. ఉప్పులపాటి బాలయ్య గారు కళాభిమానులు కళా పోషకులు బాలయ్యాచారి గారు కళాభిమానంతో నాకు 100 రూపాయలు ఇచ్చినారు. వారిని వారి కుటుంబాన్ని చేసిన ఎల్లవేళ కాచి కాపాడుకం ప్రార్థిస్తున్నారు. గోటం ఎందుకంటే గుద్దుకోవటానికి చెప్పుల మీద చీరలు గుద్దుకోవడానికి. మా ఆయన చెప్పులు కొడతాడయ్యో అని చెబుతుండా. నువ్వు ఈ సంవత్సరం తెల్లారింది కాబట్టి శివరాత్రి మహాశివరాత్రి ఇవాళ నువ్వు సంక్రాంతికి ఇచ్చినట్టు ఇవాళ కనుక ఆర్డర్ ఇచ్చావు అనుకో చెప్పులు కొట్టమని వచ్చే సంవత్సరం శివరాత్రి గుట్టిస్తాడు. నమ్మకమైన పొద్దు మా ఆయన నమ్ముకో. నువ్వు గారింటికి పోతే మేరగింజలు పెట్టమంటే పెట్టలేదు. అంత మాత్రం పైనోడు ఏం చేస్తాడు?
పనివాడే కదా మరి దగ్గరుంటే ముఖం ఉండి అద్దం ఉంటే బొట్టు సరి చేసుకోవచ్చు. అందుకే ఆయన తీసుకొస్తా కానీ ఏదన్నా చేపిస్తావా? అదేనయ్యా సంసారం. హలో హలో పిలుచుకొని వస్తా మా ఆయన్ని. రారా సచ్చినారు నీ కడుపులో కళ్ళు పొయ్యా నీ కాళ్ళల్లో కారం వెయ్యా. ఓ సముద్ర ఎట్ట పోయింది నా యాళ్ళి ఉంటేనా దీన్ని నరుకుదాం అట్టే పుల్లలేదు వాళ్ళు. ఓ సముద్ర ఎట్ట పోయింది నా యాళ్ళి ఉంటేనా చించుదును పాత గుడ్డ పేరుకలేదు వాళ్ళు. ఓ సముద్ర ఎట్ట పోయింది నా యాళ్ళి ఉంటేనా దీన్ని కోతును దాసకాయ ముక్కలేదు వాళ్ళు. ఆడదాన్ని మా ఆడదాన్ని పిలిచినారు సౌలారా ఆడదంటే వాళ్ళు కాదు సౌలారా పెద్ద బ్రహ్మరా చేసయ్య కాపులారా. బుద్ధి మీద పెట్టమంటే సౌలారా నా బుద్ధి మీద పెడతాది కాపులారా. మొన్న 3 కేజీ చేపలెట్టు సౌలారా పెద్ద కట్టి నిండా చేస్తే ముక్కలన్నీ తిన్నాది సౌలారా ఒక్క చారేమో ఉంచాది కాపులారా. ఆడవాళ్ళే మా ఆడవాళ్ళు చూచినారు సౌలారా మా తోడు కాపులారా. నా వాళ్ళు ఇక్కడే ఉంది ఉలకదు పలకదు. ఇద్దంత మగవాడిని పట్టుకొని పిలుస్తుంటే ఉలకదు పలకదు. ఈ ఒక్కసారి పిలిచి చూస్తా అలిగితే పలికింది లేకుండా నేను ఉంటుంది ఇంకా. ఓ సముద్ర మరి ఏందయ్యా ఎర్రగదీన చెప్పండి దూరం నేనే కొట్టే దూరం. అంతలా అసలు నీకు పెళ్ళి అయిందా లేదా అనుమానం నాకు ఇంటికే వస్తుంది. మావా మడితో పెట్టుకోకరా గాని అసలు నీకు ఉందారని నాకు అనుమానం. ఏంది అది? బుద్ధి బుద్ధి ఏంది అంత మాత్రం? అసలు నీకు బుద్ధి జ్ఞానము తెలివి ఉంటే మాత్రం లేచిపోయి ఉండవు. ఇంటికాడ పేళం ఉందన్న గుర్తుందా మావా నీకు? మస్తాను 7,000 అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాడు అయితే ఇంట్లో గిత్తులు లేవు మావా అని వారం నుంచి చదువుతుండ. ఏ కాపు గారింటికి పోయినా వారి పని చేశాను ఈరి పని చేశానని చెప్పుండవు కానీ ఏ ఊరింటి పోయినా మీ ఆయన మా పని చేయలేదు మా ఖాతా మానుకోమంటుంటే ఊరు పని చేసినట్టు ఆ గుమ్మ అంజీ దొర ఊరు అన్నాడు కదా. నేను పోతే నాకేమో లేచేటట్టు లేదమ్మా. నేనేం పెట్టేది ఏంటది? కందులు మూట మావా. కందులు మూట సరే దొరకరు నీకు లేకపోయినా నేను చెయ్య కాల వేద్దామని చూసి చెయ్యేసిన కాలు వేసిన లేచేటట్లేదని మా ఆయన పంపిస్తాను బొట్టెలతో బొత్తదంతే భుజాన పడిద్దని నిన్ను పంపిద్దామని వచ్చాడు మావా. మావా ఆ గుమ్మ అంజీ దొరకరు కాకపోతే మనకి గట్టి కాపులు ఎవరు లేరంటయా? పేర్లు అందరూ చెప్పి అసలు తేల్చుకుందా లేదు మనం వినకుండా పోయి చెప్పులు కుట్టుకుందాం.
వెంకటేశ్వర నుంచి పోమంటే ఆ వెంకటేశ్వర ద్వారా అన్నాడు కదా ఆ. మా ఖాతా మానుకోండి ఈ ఊర్లో ఉంటే నేను ఒప్పుకోను అసలు అంటుంటాడు. ఏందంటే నేను నిద్రలేసిన కంచి వారి పని చేయకుండా నేను చేశాను నువ్వు చెబితే మరి అబద్ధం కాదు. ఎప్పుడు పుట్టింది కాతే అది ఇప్పుడు అంటే అది ఆ దొరగారు మానుకోమంటే మనం మానుకుంటామంటే వారి పని నువ్వు చెయ్యవు అట్ట మానుకోవు. అమ్మ బెట్టతో అడక్క తిన్నదని ఇది ఒక దరువు అయిపోయింది అయ్యా. తాగినోడు తక్కిడోయ్ బిక్కుడోయ్ అని వారి పని చేయండి అట్నే. ఏమి చేసిండు ఒకసారి ఎవరంగా చెప్పయ్యా. మన అబ్బాయి గారు వస్తే ఎదురుంగటం పెట్టినా ఎదురు రొంగటం పెట్టా వాళ్ళ చిన్న అబ్బాయి గారు వస్తే ఎత్తు పెట్టానా వాళ్ళ చిన్న అబ్బాయి కూడా వచ్చి ఎత్తి పెట్టా. ఆ, నువ్వు మేడం. వారికి పెట్టను ఈరికి పెట్టను నీ కాలం విడిపోద్ది మామ. నాకు పిల్ల బెరక లేకుండా నా కాలం విడిపోద్ది. నేను పోతున్నాను. ఆ, నేను కూడా అయినా పోవాలి. నువ్వు పోతే ఎట్లా ముత్యా? ఏదే పోతుంటే పానీడు ఉంటే న్యాయం జరగపోయి నేను ఊరికి చెప్పేది. కడుపు తెచ్చుకుంటే కాలం ముందు పడుతుందయ్యా. మా అమ్మ చచ్చింది, మా అయ్య తాగుపోతాడు, మా అన్నదమ్ములు తాగుపోతు దిక్కులేని సంసారం అయ్యా నాది. ఊరన్న నోరు మామ నేను కాబట్టి సర్దుకుని సంసారం చేస్తాను. ఊరు చేస్తారు ఈ తాగుపోతుడికి. ఎక్కడిది ఈ సంబరం? ముద్ద నేనేమి చేసిన ముద్ద నువ్వంటే నాకు చాలా భక్తి. ముద్దు పెట్టవలను నీకు చేయలేదే అన్నదమ్ములు బాగలేసిన అన్నదమ్ములు బాగలేసినాను.
చందమామలాంటి గానా నీ అందమంతా చూసి నే మురిసిపోయా జానా హైదరాబాదులోన హైటెక్ సిటీ మనది హైటెక్ సిటీలోన ఆటాడుకుందాం రాలే అందమైన దానా ఖమ్మం జిల్లాలోన ఆ కమ్మలందరి మనదే ఆ కమ్మాలన్నీ నీకే నీ అందమైన రైతూరు జిల్లాలోన అందమైన దానా గాజులందరూ మనదే ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే అందమైన దానా చిలకాలూరిలోన ఆ చీరలందడి మనదే ఆ చీరలన్నీ నీకే నీ ఒంటికి చుట్టుకోవాలి అందమైన దానా సత్యవంతుడంట ఆ దేవుడు కానీ పోయి అసలు మనకు పిల్లలు పుడతారు లేదా కనుక్కొని వద్దాం మామ పాట పాడే దేశం కూడా ఎదురు చూస్తున్నా భలే కుర్రవాడా హుషారైన మామ చూపులలో కోల్పోయాడు
ముత్తిని కోసి లేదండి కదా కొంటున్నారు బొమ్మ